మనకు చిన్న గొడుగు పెట్టకపోయినా ఎండలా కూర్చున్నావు. మార్నింగ్ 5 గంటల నుంచి 12 గంటల వరకు ఎండ एक दुकान से लाट का लाट उठाए सो सिकंदराबाद से कास्टली है वो। कैसा रहता है इसका प्राइस? कैसा रहता? प्राइस तो कम से कम में रहता, जो न्यू प्राइस रहता उसमें 15% में देते। अब वो डायलिसिस के लिए वो शॉप छोड़ दिया, मार्केट वाले उसको सपोर्ट नहीं कर सके। 95 में करा था मैं पहले बचपने में, 95 से 99 तक करा। ये दर्द में काम आता है सर, जोड़ों का दर्द, जोइंटों का दर्द, हड्डी का दर्द, रगों का दर्द, घुटुआ का दर्द, कमर का दर्द, सर का दर्द। హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గురువారం వచ్చిందంటే చాలు ఈ ఏరియా మొత్తం మనుషులతోటి కిటకిటలాడుతూ ఉంటది. సో మనం ఎక్కడున్నామంటే ప్రెసెంట్ ఇప్పుడు మనం జుమేరాత్ బజార్ లో ఉన్నాము. ఇక్కడ దొరకని వస్తువులు అంటే ఏమీ ఉండదు. అటు పాత వస్తువులు, కొత్త వస్తువులు, అన్ని వస్తువులు అమ్ముతా ఉంటారు. ఎక్కడెక్కడ నుంచి చాలా మంది పబ్లిక్ వచ్చేసి వాళ్ళకి అవసరమైన వస్తువులు అయితే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తా ఉంటారు. సో ఈ మార్కెట్ లో ఏమేమి దొరుకుతుంది, అసలు ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏందో ముందుకెళ్లే కొద్ది అన్ని తెలుసుకుందాం. కమింగ్. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? అశోక్. ఎలా ఉంటుందన్న ఈ మార్కెట్? చాలా బాగుంటుంది అన్న. ప్రతి గురువారం అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా? చాలా మంది అక్కడక్కడికి వెళ్ళి వస్తారు. బాగా దొరుకుతుంది ఇక్కడ, మంచిగా దొరుకుతాయి ఐటమ్స్. మీరు ఏమైనా తీసుకువెళ్తారా? తీసుకున్నాం. సో ప్రైజులు కూడా చాలా చీప్ ఉన్నాయి ఇక్కడ. చాలా చీప్. పబ్లిక్ కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి కొనుకెళ్ళిపోతా ఉంటారు. సో థ్యాంక్ యూ అన్న. మేము అన్ని చూద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి చాలా ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటదంట ఈ మార్కెట్. సో ఇక్కడ సామాన్లు చూసుకుంటే, సో ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇందులో మనం ఎక్కడ చూడని కొన్ని యూనిక్ సామాన్లు కూడా ఉన్నాయి. యూనిక్ సామాన్లు అంటే ఈ సెల్ ఫోన్స్ మనం ఎప్పుడు చూడలేదు. సో వీడియో గేమ్ ఆడేవి సెల్ ఫోన్స్, అలాగే రిమోట్లు, హెడ్ ఫోన్స్, అంటే కొన్ని ఇందులో పాత ఉన్నాయి. మరి టీవీ ఏం తీసుకుంటాం అనేది లేదు, కానీ ఇవైతే ఇక్కడ అన్ని ఉన్నాయి. నేనైతే ఇప్పుడు కొత్తగా చూస్తున్నా. ఇవి ఎప్పటి పాత కాలం నాటి సెల్ ఫోన్స్ అన్నమాట. సో ఈ మార్కెట్ లో ఇవి కూడా అమ్ముతారు. అంటే కొంతమందికి ఇష్టం ఉంటది కదా, అరే పాత వస్తువులు వాడతామని చెప్పేసి. సో అట్లా అన్నమాట. సో అంటే అన్న వాళ్ళు అంటున్నారు మార్నింగ్ 5 గంటల నుంచి 12 గంటల వరకు ఎండ ఉంటాం. సో ఎండాకాలం కాబట్టి ఇప్పుడు జస్ట్ టైం 8 అవుతుంది. ఎండ బీభత్సంగా ఉంది. కొంతమంది గొడుగు పెట్టుకొని కూడా ఉన్నారు. ఇవే వస్తువులు ఇంకా ముందు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిక్ వాచ్లు అన్నమాట. సో చాలా మందికి వాచ్లు వేసుకోవాలనే సోకు ఉంటది. సో ఇక్కడ అంకుల్ వచ్చేసి వాచ్లు, కొన్ని చైన్లు అవి పెట్టుకొని ఉన్నారు. నమస్తే అంకుల్, आपका नाम अंकुल? कहाँ से आए आप? बारकस से। वीक आते रहते इधर? क्या क्या भेजते आप इधर? घड़ियाँ, चाइना, लाकिटा, अंगूठियाँ। गिराकी कैसा रहता? चलता जो किस्मत में, कभी चलता कभी नहीं चलता। गुरुवार को सुबह आ जाते आप? 6 बजे आया। 6 बजे आज से 12 बजे तक इधर ही रहते। कैसा लगता अंकुल इधर? लगता बोला ना, किस्मत समझ लो, बिका तो धनाधन, बिकता नहीं तो समझ लो बैठे रहना पड़ता। आप इधर ही चाहते, लेकिन दूसरा शॉप भी है आपको? नहीं इधर ही चाहते। वीक आते इधर, थोड़ा स्पेंड करके जाते। आपको देखे तो थोड़ा अच्छा दिख रहा। सो आप टाइम पास के लिए थोड़ा आपका दिल अच्छा करने के लिए आते रहते। ओके, थैंक यू। एक ही यहाँ पे दूसरे जने लगाते थे, उनको टक्कर लगी। यहाँ नहीं लगाता हूँ, आगे लगाता हूँ। ओके ओके। नहीं आ रहे 2 दिन से, तो यहाँ लगाया। कहाँ से लेके आते हैं सामान पूरा आप? मुंबई से मंगाता हूँ, थोड़ा बेगम बाजार से लेते। वो अजमेर से आता, गुलबर्गे से आता अंगूठियाँ। ओके, कैसा रहता प्राइस इसका? इसका समझ लो 80 रुपीज रहता, 50 रुपीज अंगूठियों का। घड़ियों का 400 रुपए, 450 रुपए, 500, 600 रुपए। ये लाकी का है, कांटे है, ये भी 100 रुपए, 80 रुपए। ओके, लाकिटा है। एक दुकान से लाट का लाट उठाए सो सिकंदराबाद से कास्टली है वो। ओके, आपका थोड़ा वो सामान पूरा कास्टली दिख रहा है इधर। 250 में, 350 में आता है पूरा दुकान का माल। ये मार्केट का स्पेशलिटी क्या है अंकल? मेरा बाजार है। चलते रहते हैं। ओके, अब का नहीं है, बहुत जमाने से बढ़ता है। जमाना से इधर। సో చూసారు కదా, अंदर तक बढ़ता, बहुत आगे तक। ఓకే ఓకే. సో చూసారు కదా, ఈ అంకుల్ కొన్ని ముంబై నుంచి తెప్పించుకుంటాడంట. కొన్ని సామాన్లు వచ్చేసి బేగం బజార్ నియర్ నుంచి తెచ్చుకుంటాడంట. సో ఇక్కడ చూస్తే కొన్ని వాచ్లు అయితే చాలా యూనిక్ గా కొత్త కలెక్షన్ లానే కనబడుతున్నాయి. సో ఇక్కడ చూస్తున్నట్లే ఇంకా కొన్ని పాత సామాన్లు ఉన్నాయి. వీటిని ఎవరు తీసుకెళ్తారంటే, అంటే అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్లి వీటిని రిపేర్ చేసుకొని వాడుకుంటారేమో. నమస్తే अंकुल। हाँ सर, नमस्ते नमस्ते। आपका नाम क्या है? मेरा नाम जावेद है। कहाँ से आए आप? पलखलवा। फलकनामा।
क्या क्या भेजते रहते हैं ये मार्केट में आप? ये इलेक्ट्रॉनिक पूरा ट्रिमर, Okay. रिमोट, एसी रिमोट, टीवी रिमोट, वॉचेस, हम्म। बच्चों के खिलौने, ओके। आयरन, ट्रिमर और मल्टीमीटर। कहाँ से लेके आते हैं ये सामान पूरा? ये शॉप से फिर के लेके आते हम। फिर के लेके आते। शॉप से फिर के लाते हाँ, हैं, वीकली फिर के लाते हैं। ओके। और कैसे चार्ज- चलता है ये मार्केट? चार्जर्स, फोन के चार्जर, हम्म। पावर बैंक, ओके। यूएसबी, ब्लूटूथ, सब ऑलवेट इलेक्ट्रॉनिक में सब मिल जाता। कैसा रहता है इसका प्राइस? कैसा रहता? प्राइस तो कम से कम में रहता, जो न्यू प्राइस रहता उसमें 15% में देते, हाँ। 10%, 15% में दे डालते। अच्छा रहते हैं। कितना बज खाते सुबह? हाँ, सुबह 6 o'clock, कहाँ तक रहते? आफ्टरनून रहते, इवनिंग तक रहते? 6 to 4। 6 to 4। कैसे चलते मार्केट? हाँ, कैसे चलते मार्केट? मार्केट तो अच्छा है सर। कितना साल से कर रहे हैं आप इधर? मैं तो 8 years से हूँ। 8 years से इधर है। फिर यही भेजते रहते, लेकिन आपको दूसरा बिजनेस क्या भी है? नहीं, मेरा एक्चुअली ये बैग मेकर हूँ मैं, बैग स्टिचिंग करता हूँ। ओके। बैग स्टिचिंग है ना ये, ओके। बैग मेकिंग शॉप है मेरा दुधबोली पे। तो क्या किडनी प्रॉब्लम होने की वजह से मैं वो दुकान शॉप को मेंटेन नहीं कर सक रहा हूँ। ओके। डायलिसिस में हूँ मैं वीकली, वीक में 3 बार डायलिसिस को जाने का रहता मेरे। ओके। अब वो डायलिसिस के लिए वो शॉप छोड़ दिया, मार्केट वाले उसको सपोर्ट नहीं कर सके। मतलब अल्टरनेटिव हॉस्पिटल लेगा, लेकिन हॉस्पिटल ड्यूटी शॉप पे कैसा नहीं होता ना। तो अब ये मैं क्या है, मेरा 95 में करा था मैं पहले बचपने में, 95 से 99 तक करा, फिर क्लोज कर दिया था इसको। ओके। मैं बैग मेकर हूँ, बैग में तवज्जो दिया था, मार्केट होलसेल सप्लाई करता था मैं गोटी पे बना के, ओके। और कारीगर भी थे मेरे पास। अब वो लॉकडाउन आने से सब मार्केट वो हो गया। मेन चीज क्या है, वो तो किडनी प्रॉब्लम है डायलिसिस होने की वजह से। अब ये मार्केट में तो जब जमाना में कैसे चलते रहते? बहुत पब्लिक आता रहते। पहले के जमाने से पब्लिक आता, ये 75 ईयर से हाँ। पहले से पब्लिक आता। हाँ। और पहले क्या है, पहले बिजनेस बहुत जबरदस्त था। पहले चाइना मार्केट ऑनलाइन वो कारोबार नहीं था ना, यू में अमेजोन, यू में, उसके वजह से पहले बेहतरीन था मार्केट। अब पहले को आपको 25% रह गया। हाँ। पूरे 25% बिजनेस है अब यहाँ, 75% चलेगा। अब फिर भी चलता जो है, जो खास चलने के आइटम, जैसे कि टीवी जो है, इलेक्ट्रॉनिक, जो जिसको जो जरूरत है, ओल्ड सामान ज्यादा आता है यहाँ पे। ओल्ड सामान इलेक्ट्रॉनिक, यहाँ पे वो मीट देख रहे हैं, यामा का मीटर है वो। हाँ। देखिए, ये ओल्ड ऐसे चीज आ रहे थे, उसका वो रहता। ओके। यामा का मीटर है, वो बेल्ट है, ये में का ये भी। अभी रूटर और वाईफाई का रूटर न्यू पीस है वो। न्यू तो पीस। अब जिसको समझ में आवला था, सीसीटीवी भी मिलता। సో చూసారు కదా, ఈ అంకుల్ అయితే దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తానే ఉన్నాడంట, ఇక్కడ సేల్ చేస్తా ఉన్నాడంట. సో అవి अभी ये जमाना में आज कैसे चले मार्केट? आ रहे पब्लिक तो आ रहा, सेल मगर उतना नहीं है, उतना नहीं है। सेल थोड़ा कम है। सेल कैसा रहता, वीक में 2 वीक सेल अच्छा रहता। ओके। 2 वीक डाउन रहता। ओके। मंथ में 4 में 2 वीक अच्छा रहता। 2 वीक थोड़ा खर्चा मेंटेन होना, मेंटेनेंस। अब शॉप है, रेगुलर स्पॉट है बोल के आना पड़ता हमारे। अभी इधर आके बेचते रहते। रेगुलर है बोल के। థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇక్కడైతే మొత్తం చార్జర్లు అలాగే ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. అంటే మొత్తం ఇంకా వేరే వేరే బ్రాండ్స్ కి సంబంధించిన ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. సో మనము కొంచెం తక్కువ రేట్ లో దొరుకుతాయి అనమాట, చాలా రీజనబుల్ ప్రైజెస్ కి తక్కువలో ఉంటాయి ఇక్కడ. చేయలేము. సో ఇక్కడ సామాన్లు అయితే ఇవన్నీ కత్తులు, బాండీలు, చాలా రకాల సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. నమస్తే అమ్మా, కాసే ఆతే ఆప్? చంపాపేట్. అంటే ఈయన లేకపోతే వేరే దగ్గర షాప్ ఉందా మీకు? తయారు చేస్తారు. ఎట్లుంటది ఇక్కడ గిరాకీ? మనకు చిన్న గొడుగు పెట్టకపోయినావు, ఎండలో కూర్చున్నావు, ప్రతి గురువారం వస్తావు ఇక్కడికి. ఎట్లుంటది గిరాకీ ఈడ? గురువారం వస్తే ప్రతి గురువారం ఇక్కడికి వచ్చేస్తారు మీరు. సో ఎక్కడెక్కడి నుంచి వస్తారు కొనుక్కోపోవడానికి ఇక్కడికి? తెలియదా? ఓకే. బట్ ఒక వారం గిరాకీ ఉంటుంది, ఒక వారం నార్మల్గా ఉంటుంది. ఏ టైం వరకు ఉంటారు మళ్ళీ సాయంత్రం మేడం మీరు? సాయంత్రం వరకు ఉంటారా? ఏ టైం వరకు ఉంటారు?
12-1 గంటలకు వెళ్ళిపోతారు అందరు. గురువారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు వీడికి? అంటే నార్మల్ ఇటేనా, లేకపోతే ఇప్పుడు చెంపపేట సైడ్ వీక్లీ ఇట్లా వారానికి ఒక మార్కెట్ పడుతుంది, అక్కడ కూడా అమ్ముతారా? అక్కడ కూడా అమ్ముతారా? అంటే ఇప్పుడు మీరు సంతలు పెట్టే కాడే పోయి అమ్ముకుంటారు ఇవి. ఓకే ఓకే ఓకే, చూసారు కదా. అమ్మ వాళ్ళు కూడా కొన్ని వాళ్ళు తయారు చేసినా ఉంటాయి, కొన్ని ఏమో బయట నుంచి కొనుక్కొని వస్తాయి ఉంటాయి. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీక్లీ సంత, వారానికి ఒక ఏరియాలో సంతాలు పడతాయి కదా, అక్కడ కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో ఎండాకాలం కొంచెం ఇబ్బంది ఉంటది కదమ్మా. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం మొత్తం వాటర్ ఉంటాయి, అప్పుడు ఎట్లా మరి అమ్ముకోవడానికి? అంతేనా, కప్పుకొని అమ్ముతారు. ఓకే ఓకే అమ్మా. సో ఈ సెక్షన్ మొత్తం వీళ్ళే ఉంటారు. చూడండి, గుంత పొంగనాలు చేసేవి, కత్తులు, కటార్లు చాలా ఉన్నాయి అన్నమాట. పెంకలు కానివ్వండి, అలాగే పీటలు, మామిడికాయ కట్ చేసే పెద్ద కత్తెలు, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి కొత్త అన్నమాట, వీళ్ళు తయారు చేసుకొని లేకపోతే బయట నుంచి కొనుక్కొచ్చి అమ్ముకునేవి ఇవి. సో ఇంకా ముందుకు వస్తే సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు, అలాగే ఏమంటారు టైలరింగ్ మిషన్ ఉన్నాయి. సో ఇంకేదో అమ్ముతున్నారు అంకుల్ ఇక్కడ. సో సో ఏదో మూలికలకి సంబంధించిన సో వాడుతున్నారు, అమ్ముతున్నారు ఇక్కడ. क्या है अंकुल ये? दवा है, दर्द के लिए दवा है सर। कहाँ से लेके आते? ये सब जंगल पहाड़ से लाती साहिब। क्या क्या यूज होता है इससे? ये दर्द में काम आता है सर, जोड़ों का दर्द, जेंटों का दर्द, हड्डी का दर्द, रगों का दर्द, घुटुआ का दर्द, कमर का दर्द, सर का दर्द, गर्दन में दर्द, ओके, मार लग गया, सूजन आ गया, उनके लिए काम करता साहब ये। कैसे रहता गिराकी इधर? रहता चलता साहब। आप इधर ही से भेजते, लेकिन आपका दूसरा शॉप भी है? नहीं साहब, इधर बेचते हैं और बाजार बेचते हैं। बाजार जाते रहते हैं, वीकली उधर जाके इधर मार्केट बाजार उधर जाते सर। सिटी हैदराबाद में किधर भी जाते रहते हैं। ओके, अभी इतना धूप में बैठे क्या? अभी एक तो अच्छा रहता ना, क्या करते, अब धूप ही से बैठना पड़ता है ना, सब लोग धूप में कारोबार करना पड़ता सर। ఓకే, చూసారు కదా ఇక్కడ మూలికలకు సంబంధించినవి. అంటే సమ్ ఏదైనా మనకు మోకాలు నొప్పి కానివ్వండి, చేతుల నొప్పి కానివ్వండి, కడుపు నొప్పి కానివ్వండి, శ్రీశైలం సో శ్రీశైలం నుంచి వచ్చిన ఆయుర్వేదాలు అంటే అక్కడ నల్లమల్ల ఫారెస్ట్ లో దొరికేవన్నీ తెచ్చి ఇక్కడ వీళ్ళు మూలికలు తయారు చేస్తారంట. సో అది పోయంగానే పొగ వస్తుంది లోపటి నుంచి. नपुल का लिए है, दर्द के लिए है, नपुल का लिए सर, वात नपुल का लिए, काल नपुल का लिए, जैट नपुल का लिए साहिब। సో చూసారు కదా ఇక్కడ మొత్తం ఇంకా సన్ గ్లాసెస్ అండ్ క్యాప్స్ అవి ఉన్నాయి. సో రీజనబుల్ ప్రైస్, తక్కువ ప్రైస్ లో ఉంటాయంట ఇవి. ఇంకా ఇక్కడ లేడీస్ కి సంబంధించినవి హ్యాండ్ బ్యాగ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే డ్రమ్ములు, బకెట్లు. డ్రమ్ములు అంటే గుర్తుకొస్తాయి కదా మనకు, ఆ డ్రమ్ములు కూడా ఇక్కడ అమ్ముతారు. అండ్ బకెట్లు కూడా పెయింటింగ్ బకెట్లు, అంటే కొత్తవి కాకుండా మనం ఇంట్లో పెయింటింగ్ కానివ్వండి, లేకపోతే కర్డ్ బకెట్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసి అమ్ముతా ఉన్నారు. ఇలా ముందుకు పోతా ఉంటే ఒక 1 and 2 కిలోమీటర్స్ వరకు మార్కెట్ నడుస్తుందంట. సో అక్కడ ఇక్కడ రెండు రోడ్ సైడ్ కి అటు ఇటు మొత్తం ఇవే ఉన్నాయి. మార్కెట్ రోజుల్లో సో గురువారం మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుందంట. పబ్లిక్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు, అలాగే కావాల్సిన సామాన్లు కొనుక్కొని వస్తారు. ఒకప్పుడు చాలా గిరాకు ఉండేది మార్కెట్ అంటే, ఇంకా పెద్ద రష్ ఉండేది. బట్ ప్రజెంట్ అయితే ఈ కాలంలో కొంచెం తగ్గిపోయింది. సో తగ్గిపోవడంతో గిరాకీ కూడా అంత లేదు, నార్మల్ గానే ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది ఇక్కడ, దొరకని వస్తువు అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కటి బట్టలు కానివ్వండి, ఇంట్లో సామాన్లు కానివ్వండి, బకెట్లు కానివ్వండి, మగ్గులు కానివ్వండి, ఫోన్లు, సెకండ్ హ్యాండ్ ఫోన్లు, వాచ్లు, చైన్లు, ఉంగరాలు, ఇయర్ బడ్స్, ఇంకా అంటే మనం ఇంకా గుర్తు పెట్టుకునే వస్తువులు కూడా చాలానే ఉన్నాయి మార్కెట్ లో. ఇక్కడ మళ్ళీ ఇంకా డ్రై ఫ్రూట్స్ సంబంధించినవి కూడా అమ్ముతా ఉన్నారు. కొంతమంది కిరాణా ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి షిఫ్ట్ అవ్వగానే మొత్తం బట్టలు అన్నమాట, బట్టలు అండ్ చిన్న చిన్న పర్సులు,
ఇంకా ఇక్కడ వచ్చేసి లేడీస్ కి సంబంధించిన క్లాతింగ్ అన్ని బట్టలు ఉన్నాయి అన్నమాట. సో ఒక ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుందంట. అది ఒక ప్యాకెట్ వచ్చి ఇక్కడ సైకిల్ అమ్ముతున్నాడు చూడండి. అసలు ఈ సైకిల్ కనడమే గొప్ప. బట్ పాత మోడల్ సైకిల్స్, సో మనం ఇంట్లో వాడుకునేవి అవన్నమాట ఈ సామాన్లు. ఇంకా వెళ్ళే కొద్ది సామాన్లు ఉన్నాయి. చాలా మంది వచ్చి అయితే తీసుకెళ్ళి వెళ్తా ఉన్నారు. ఈ వాచ్లు 100కి 2 అంట, బాగానే ఉన్నాయి. చూసారు కదా, ఈ వాచ్లు వచ్చేసి ఒక వాచ్ వచ్చేసి 2 వాచ్లు వచ్చేసి 100 రూపాయలంట. మనం ఏ మార్కెట్ కి పోయినా 100కు దొరకవు, అసలు ఒకటే 100కు దొరకవు. అలాంటిది 2. సో అంటే జుమ్మేరాత్ బజార్ అంటేనే ఇంత యూనిక్ కలెక్షన్స్, ఇంత తక్కువ ప్రైజెస్ లో ఉంటాయి వస్తువులు ఇక్కడ. మరి మనం డ్రిల్ మిషన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎలక్ట్రీషియన్ వాడతారు కదా, నల్లలు, పైపులు, స్క్రూ డ్రైవర్, ఇంకా మనకు తెలియని అన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయి మార్కెట్ లో. భయ్యా, సో ఇదంతా ఫుడ్ సెక్షన్. స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్స్, మిక్చర్, కారా బూందీ, అలాగే అక్కడ చింతపండు అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఫోన్లు, ట్యాబ్లు. చేపలమ్మ అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం ప్లంబరింగ్ కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. పైపులు అండ్ సింక్ కు వాడుకునే ప్లేట్స్ అండ్ ట్యాబ్లు, షవర్, ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయి ఇక్కడ అయితే. చూసారు కదా, చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇంట్లో వాడుకునే షోకేస్ కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇవి అన్ని ఓల్డ్ సామాన్లు అన్నమాట, పాత కాలం నాటి వస్తువులు ఇవన్నీ. అంటే కొంతమందికి ఫ్యాషన్ ఉంటుందబ్బా, కొత్త సామాన్లు తెచ్చుకొని వాడుకోవాలి, ఓల్డ్ సామాన్లన్నీ ఇంట్లో పెట్టుకోవడం అన్నట్టు. సో ఆ ఫ్యాషన్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి మార్కెట్కి వస్తే చాలా రకాల వస్తువులు అయితే దొరుకుతాయి ఇక్కడ.
ఇందులో భయ్యా ये भी हारमोनी है इसके अंदर या पढ़ लो మార్కెట్ లో దొరకని వస్తువు అంటూ ఏం లేదు, అన్ని సామాన్లు ఉన్నాయి అన్నమాట. ఇటు సైడ్ బట్టలు అంటే అంటే ఒక సెక్షన్ అట్లా లేవు, ఒకటే ప్లేస్ లో అన్ని రకాల సామాన్లు అయితే అమ్ముతా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాక్ పాయింట్స్, ఇక్కడ వాచ్లు, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇంకా ఇంట్లో కుకింగ్ కి వాడుకుంటాం కదా, కెటిల్ కానివ్వండి అండ్ కుక్కర్ కానివ్వండి, మిక్సీ అండ్ ఫ్యాన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం స్పీకర్స్, చిన్న చిన్న స్పీకర్స్ ఇక్కడ ఆయన మంచిగా రిపేర్ చేస్తున్నాడు, అలానే సీల్ చేసుకుంటున్నారు. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడంతా బ్యానర్లు, అంటే చాలా మందికి యూజ్ అవుతా ఉంటాయి. అంటే ఎవరైనా రేకుల రూమ్ లో ఉండే వాళ్ళకు, అలాగే గుడిసెలు ఉంటారు కదా, వాళ్ళు కప్పుకోవడానికి పనికి వస్తాయి ఇవి వచ్చేసి మొత్తం ఇంకా మ్యాట్లు. ఇవి కూడా అంటే ఈ మార్కెట్ లో దొరకని సామాన్ అంటే ఏం లేదు. నమస్తే अंकल, आपका नाम क्या है? नाम फिरोज खान। क्या क्या सेल करते हैं इधर? यही सेल करता हूँ बस। कैसा रहता है इसका प्राइस? कैसा रहता प्राइस? कैसा रहता रश कैसा रहता है? 4 रुपए स्क्वायर फीट रहता है। हाँ 4 रुपए स्क्वायर फीट। फीट 60 रुपए। सेल अच्छा चलते रहता है? थोड़ा बहुत चलता है, कभी नहीं चलता साहब। गुरुवार है तो इधर कितना बज को आता? सुबह कितना बज को आता है इधर? सुबह हाँ 7:30 बजे आता 7:30 है। जी सर। कब तक रहता? 4 बजे तक। 4 बजे तक इधर ही रहता। कैसा लगता है इधर ये मार्केट चलते ना, आप कैसा लगता? अच्छा ही लगता। अच्छा ही लगता। सेल जब जब रहते, जब जब नहीं रहते सेल. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, సో ఈ అంకుల్ వచ్చేసి ప్రతిరోజు 7 గంటలకు వస్తాడంట. 7 గంటలకు వచ్చేసి అవి అమ్ముకుంటా ఉంటారు. సో ఇక్కడ మొత్తం ఇంకా మన సీసీ కెమెరాలు కానివ్వండి, వాటికి సంబంధించిన వైర్లు కానివ్వండి, రూటర్స్, ప్రతి ఒక్క సామాన్ అన్నమాట. అసలు లేదు ఈ మార్కెట్ లో అనేది లేదు. సో మనకి ఏదైనా అంటే ఏదో ఒక మూమెంట్ లో మనకు ఒక ఇంపార్టెంట్ వస్తువు పెద్ద పెద్ద షాప్ లో కూడా దొరకవు, బట్ అవి ఇక్కడికి వస్తే గురువారం రోజు జుమ్మేరాత్ బజార్కి వస్తే చాలు, మనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోపోవచ్చు. అన్ని మోస్ కానివ్వండి, ప్రతి ఒక్క వస్తువు అసలు మనము చూస్తా ఉంటే తొవ్వే కొద్ది వెళ్తా ఉంటే అన్నట్టు అన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. సో మనము పెద్ద పెద్ద ప్లైవుడ్ షాప్లలో, హార్డ్వేర్ షాప్లలో దొరుకుతూ ఉంటాయి సామాన్, బట్ ఇక్కడ కూడా దొరుకుతాయి. చూసుకోండి ఒకసారి. అక్కడ మీరు కొనుక్కోండి. అయితే అక్కడ చూసుకున్నట్లయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడైతే కొంచెం తక్కువ ప్రైస్. ఇవే అక్కడ అద్దాల్లో పెట్టి అమ్ముతారు, ఇక్కడైతే నార్మల్ గా వీళ్ళు గురువారం రోజు జుమ్మేరాత్ బజార్ లో అమ్ముకుంటా ఉంటారు. ఒకసారి చూసుకోండి ఇది కూడా. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇంట్లో కావాల్సిన, డోర్ కి కావాల్సిన అవి ఉంటాయి కదా. సో మనం ఇంటిలో వాడుకోవాల్సిన పరికరాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే మనం కొనాలంటే ఏదో హార్డ్వేర్ షాప్స్ కి వెళ్ళాలి, ప్లేవుడ్ షాప్స్ కి వెళ్తే అక్కడ దొరుకుతూ ఉంటాయి. బట్ ఇవి ఈ బోల్ట్స్ కానివ్వండి, నట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి యూనిక్ కలెక్షన్స్. ఇప్పుడు వీటిని చాలా మంది వాడుతూ ఉంటారు కదా. మనం ఇల్లు రెనోవేషన్ చేసిన, కొత్త ఇల్లు కట్టించుకున్నా కానీ ప్రతి ఒక్కరికి అవసరమైన సామాన్లు అయితే ఇవి. సో ఇవి కూడా అమ్ముతారు. అక్కడ చూస్తే యూనిక్ అయిన కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం డోర్ కి అటాచ్లు ఉంటాయి అవి. సో సో ఇక్కడ మొత్తం ఫుట్ వేర్స్, చెప్పులు, షూస్, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, అంటే కొన్ని పాత స్టాక్, అంటే ఓల్డ్ ఇవి వాడినవి. బట్ ఏంటంటే కొంతమందికి వేసుకోవడానికి అవి కూడా ఉండవు కాబట్టి వాళ్ళు కొనుకెళ్తా ఉంటారంట. జస్ట్ 10, 20, 50 రూపీస్ అట్లా ఉంటాయంట వీటి ప్రైస్ అయితే. అదే విధంగా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం వీల్స్, మన వెహికల్స్ కి కావాల్సిన వీల్స్ కూడా ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి. మార్కెట్ లో లేని అన్నట్టు ఏం లేవు. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి, షటిల్ బ్యాట్స్, అదే విధంగా కీబోర్డ్స్, హార్మోనియం అంటారు కదా అవి, పియానో కావాలి. సో ఇక్కడ మళ్ళీ చార్జర్లు, పవర్ బ్యాంక్లు,
ఇంకా ముందుకు వస్తా ఉంటే ఇక్కడ చూడండి మిర్రర్లు ఉన్నాయి, అద్దాలు ఇంట్లో వాడుకునేవి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు పెద్ద పెద్ద మిర్రర్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే అక్కడ గ్రేజర్లు ఉన్నాయి, అలాగే హెయిర్ డ్రైయర్స్, సీజర్లు, సీట్స్, కొన్ని వెహికల్ కి సంబంధించిన మన 2 వీలర్ కి సంబంధించినవి ఉన్నాయి, రంపాలు ఉన్నాయి. అదే విధంగా మనము జోకోవడానికి వాడతారు కదా కాంటా బాటలు అని చెప్పేసి, ఆ బాటలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ సుత్తెలు, చాలా రకాల వేరే వేరే రకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో పాత వస్తువులే, బట్ అవి కూడా యూజ్ అవుతా ఉంటాయి కదా, ఏదో ఒక విధంగా ఇంట్లో వాడుకుంటాం కాబట్టి వాడుకుంటారు. అదే విధంగా బకెట్లు కూడా, పెరుగు బకెట్లు అంటారు కదా, మనం పెరుగు కొంటాం 10 లీటర్స్ 15 లీటర్స్ అలా. సో అలా ఉన్నాయి, చూసుకోండి. సో ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనము ఇంట్లో వాడుకునే బోర్ దగ్గర మోటార్స్ ఉంటాయి కదా, ఆ మోటార్ అవి కూడా ఉన్నాయి. కొన్ని పాత వస్తువులు అలాగే కొన్ని ఓల్డ్ వస్తువులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో అదే విధంగా కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ టీవీలు అండ్ సౌండ్ బాక్సులు, స్పీకర్స్ అన్ని సేల్స్ అవుతానే ఉంటాయి. అంటే కొంచెం తక్కువ ప్రైస్ కి ఉంటది, అంటే 1200, 2000, 3000 అంతే ఉంటది. పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, అంటే 20 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు టీవీలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం రిమోట్లు అండ్ వాచ్లు అన్ని ఉన్నాయి. మరి అక్కడ ఓవెన్, అంటే పబ్లిక్ కూడా చూడండి ఎలా ఎగబడుతున్నారో. జస్ట్ గురువారం మాత్రమే ఉంటది ఈ మార్కెట్. సో గురువారం రోజు చాలా మంది పబ్లిక్ హైదరాబాద్ నలుమూల. సో మనం వేసుకోవడానికి బట్టలు కూడా అమ్ముతా ఉంటాం ఈ మార్కెట్ లో. ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి మొత్తం లెదర్ బెల్ట్స్ అన్నమాట, లెదర్ కి సంబంధించిన బెల్ట్లు అన్ని ఉన్నాయి. ఇంకా కొంటనే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఫోన్లు ఉన్నాయి ఇక్కడ, అంటే ఫోన్లు, పవర్ బ్యాంక్స్ అవి ఉన్నాయి ఇక్కడ. మాట్లాడే इंदुलो भैया ये भी हारमोनी है इसके अंदर पढ़ लो
సో ఇంకా కొంచెం ముందుకు వచ్చాను, మొత్తం బ్యాగులు ఉన్నాయి ఇక్కడ, బ్యాగులు చూసుకోండి. నమస్తే అంకుల్. నమస్తే అండి. आपका नाम? మొహమ్మద్ జునైద్. తెలుగు ఆతే आपको? అవును, వస్తారు కొద్దిగా వస్తాను. బాగున్నారా? బాగున్నా ఉన్నాను. ఎట్లుంటది గిరాకీ ఇక్కడ? గిరాక మంచిగా ఉన్నారు అన్న అక్కడ. ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఇక్కడ? 5 గంటలకి పొద్దున 5 గంటలకు. అవునన్నా. ప్రతి గురువారం వస్తారు? ప్రతి గురువారం మొత్తం బ్యాగులే అమ్ముతారా? మొత్తం బ్యాగులే ఉన్నాను. ఇక్కడ ఓన్లీ గురువారం మాత్రం ఇక్కడ మార్కెట్ ఉంటది? మార్కెట్ ఉన్నాడు అనేది. మిగతా రోజులు ఏం చేస్తారు మరి? మరి చార్మినార్ లో ఉన్నాడు, తప్పుల్లో పెడతాను ఉంది రోజు. ఈ రోజు ఈ బజార్కి వస్తాను నేను. ఎట్లుంటది గిరాకీ? గిరాక మంచిగా ఉన్నా. ఏడేడికి వస్తారు पब्लिक रेट मंथ कितना ईयर से कर रहे इधर का? यहाँ पे बोले तो 5 साल से कर रहा है. 5 साल से. अच्छा लगता? हाँ, अच्छा है. सुबह 5 बजे को आता? 5 बजे को आता. फिर कब जाते रिटर्न? 4 बजे तक जाते हैं अपन. 4-5 बजे तक जाते हैं. गुरुवार आए तो इधर आ जाते? इधर सुबह आ जाते. किधर से आते पब्लिक लेने के लिए? ये पब्लिक पूरे तरफ सब तरफ से आते हैं यहाँ. हॉट एरिया गाँव खेड़े से भी आते पूरे. जुमेरात बाजार बोलते फेमस है हैदराबाद फेमस है ये. बहुत आते रहते पब्लिक? पूरे पूरे गांव के भी पूरे आते रहते, पूरे महबूब नगर इधर उधर पूरे आते रहते. ये मार्केट स्पेशलिटी क्या है, क्या क्या मिलते रहते? इसके अंदर हर चीज मिलता है आपको. सुबह आए तो आपको हर चीज मिलता है, जरूरत की हर चीज मिलती है आपको यहाँ. ओके. कैसा लगता है आपको ऐसा इधर? यहाँ पे अच्छा, बहुत अच्छा लगता है. बहुत दूर दूर से भी पब्लिक आते रहते हैं. हाँ, वो ये लेते रहते बराबर है. आपको बहुत अच्छा लगता है? अच्छा लगता है वो. सबसे बात करना, सब आते हैं बात करते हैं एक दूसरे से, लिए न को लिए, मगर फिर भी बात करके गया तो थोड़ा टाइम पास होते रहता है. ओके. कैसे रहते प्राइस है बैग? प्राइस अलग अलग रेट का रहता है ये. एक बार बोल दो ना, हमारा वीडियो देख के आते रहते हैं. नहीं, बिल्कुल. 250 का है, 700 का है, 800 का है, 350 का है, 500 का है, 350 का है. वैसी है, लेदर का है, 500 का है, 600 का है. लंच बॉक्स है 150 का है, 100 का है, 80 रुपीज का है. అయితే అంకుల్ చెప్పారు కదా, అంకుల్ కి చార్మినార్ లో ఇంకా కొన్ని ప్లేస్ లో మార్కెట్స్ కూడా ఉన్నాయంట, షాప్లు. బట్ ప్రతి గురువారం ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తా ఉన్నాడు. సో ఇక్కడైతే యూనిక్ కలెక్షన్స్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి స్కూల్ కి కానివ్వండి, లేకపోతే ఆఫీస్ బ్యాగ్స్ కానివ్వండి, ఇక్కడ చూసుకున్నట్టయితే లెదర్ బ్యాగ్స్ అండ్ టిఫిన్ బాక్స్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే ఏంటంటే రీజనబుల్ ప్రైస్, ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అనుకూలమైన రేట్స్ కి అయితే అమ్ముతా ఉంటారు. థ్యాంక్ యూ అంకుల్. సో చూసారు కదా, జుమ్మేరాత్ బజార్ అంటేనే హైదరాబాద్ లో చాలా ఫేమస్ అయింది. గురువారం వస్తేనే ఈ మార్కెట్ అంతా పబ్లిక్ తోటి కిటకిటలు ఆడుతూ ఉంటది. ఒకప్పుడైతే ఇంకా దీనికన్నా ఫోర్ఫుల్ రేట్ పబ్లిక్ చాలా మంది ఎక్కువగా వచ్చేవాళ్ళు. సో ప్రెసెంట్ అయితే కొంత ఫ్లోటింగ్ అనేది తగ్గింది. చాలా మంది కస్టమర్స్ అయిన వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఏదైనా యూనిక్ వస్తువులు తక్కువ ప్రైజెస్ కి సామాన్లు కావాలంటే అసలు హైదరాబాద్ వాళ్ళకైతే ఒక మంచి బజార్ అంటే జుమ్మేరాత్ బజార్ అని అంటారు. ప్రతి ఒక్క వస్తువు, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్క వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఎవరికైనా ఎక్స్ప్లోర్ చేయాలి, ఏదైనా మంచి యూనిక్ వస్తువులను కొనాలి తక్కువ ప్రైజెస్ అనుకుంటే కనుక ప్రతి గురువారం జుమ్మేరాత్ బజార్ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12-1 వరకు ఉంటుందంట. సో వచ్చి ఒక లుక్ వేస్తే సరిపోతుంది. ఇది ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, బాయ్.